RRC Group D Grand Test 19 Physics subject. Question number 10. If frequency of wave increases its wavelength. తరంగం యొక్క పౌనపున్యం పెరిగితే దాని తరంగ దైర్ఘ్యము. ఆప్షన్ ఏ పెరుగుతుంది, ఇంక్రీజెస్. ఆప్షన్ బి డిక్రీజెస్, తగ్గుతుంది. ఆప్షన్ సి స్థిరంగా ఉంటుంది, రిమైన్ సేమ్. ఆప్షన్ డి అనంతమవుతుంది, బికమ్స్ ఇన్ఫినిట్. పౌనపున్యముకు తరంగ దైర్ఘ్యానికి మధ్య సంబంధం ఎలా ఉంటుంది? పౌనపున్యానికి తరంగ దైర్ఘ్యానికి మధ్య సంబంధము v = న్యూ లాంబ్డా అనే సమీకరణము ద్వారా v అనేది గాలిలో ధ్వనిబడి అది కాన్స్టెంట్ స్థిరంగా ఉంటుంది కాబట్టి v న్యూ లాంబ్డాగా చెబుతాం. కాబట్టి ఇక్కడ v విలువ అనేది స్థిరం. ఒకవేళ కాంతిని తీసుకున్నట్లయితే కాంతి వడి విలువ కూడా స్థిరమే. అందుచేత ఇప్పుడు ఈ రెండు ఇంటూలో ఉన్నాయి, లబ్ధములో ఉన్నాయి. అందుచేత న్యూకి అనగా పౌనపున్యానికి తరంగ దైర్ఘ్యానికి మధ్య సంబంధము విలోమ సంబంధం. ఈ విలోమ సంబంధములో ఒక విలువ గనక పెరిగితే మరొక విలువ ఖచ్చితంగా తగ్గుతుంది. ఒక విలువ తగ్గితే మరో విలువ పెరుగుతుంది. ఇక్కడ ఇవ్వబడినది తరంగము యొక్క పౌనపున్యము పెరిగితే, ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ ఇంక్రీజెస్, తరంగం యొక్క పౌనపున్యం పెరిగినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క తరంగ దైర్ఘ్యము తగ్గుతుంది. అందుచేత ఆప్షన్ బి అనున్నది సరి అయిన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 18. హూ గేవ్ ద లా ఆఫ్ గ్రావిటేషన్? గురుత్వాకర్షణ నియమాన్ని ఎవరు ఇచ్చారు? ఆప్షన్ ఏ మైకేల్ ఫారడే. గురుత్వాకర్షణకు ఈ యొక్క మైకేల్ ఫారడేకు ఎటువంటి సంబంధం లేదు. ఆప్షన్ బి మార్కోని, ఇన్వెంటర్ ఆఫ్ రేడియో. he done the so many experiments on electromagnetic waves. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పైన, రేడియో తరంగాల పైన, వాటిపై ఇతను ప్రయోగాలు చేశారు కాబట్టి అతనికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. జేమ్స్ వాట్ అన్నారు, ఇతను స్టీమ్ ఇంజన్ పైన ప్రయోగాలు నిర్వహించారు. ఇతని పేరు మీదుగానే సామర్థ్యానికి ప్రమాణాన్ని వాట్లలో తెలియచేస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ వన్ న్యూటన్. ఎస్, గురుత్వాకర్షణ అనేటువంటి దానిని మొట్టమొదటగా ఉపయోగించి దాన్ని వివరించిన శాస్త్రవేత్త న్యూటన్. కావున ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇయర్. క్వశ్చన్ నెంబర్ 21. విచ్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీస్ డు నాట్ హ్యావ్ సేమ్ డైమెన్షన్స్? క్రింది వానిలో ఏ భౌతిక రాశులు ఒకే ప్రమాణాన్ని కలిగి ఉండవు? ఇవ్వబడిన భౌతిక రాశులలో వేటికి ఒకే రకమైనటువంటి ప్రమాణాలు, కొలతలు ఉండవు లేదా మితులు ఉండవు. ఆప్షన్ ఏ బలము మరియు పీడనం. పీడనము అని దేన్ని పిలుస్తారు? పీడనము P = F/A. ఫోర్స్ ఫర్ యూనిట్ ఏరియా కాల్డ్ యాజ్ ప్రెషర్. ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలమును పీడనం అంటారు. మరి ఇందులో బలము అనేది చెప్పాలి అని అంటే F కేవలం ఏమని పిలుస్తాము? MA. అంటే ఇందులో బలము అనే దానిలో పీడనం అనేది లేదండి, కానీ పీడనములో బలం అనేది ఉంది. మరి బలానికి ప్రమాణము కేవలం న్యూటన్లు, కానీ ఇక్కడ దీనికి ప్రమాణము Nm/m². అందుచేత ఇవి ఒకే ప్రమాణాన్ని కలిగి ఉంటాయి. రిమైనింగ్ పని, టార్క్కు ఒకే ప్రమాణం ఉంటుంది. సర్ఫేస్ టెన్షన్ మరియు ఉపరితల శక్తి, సర్ఫేస్ ఎనర్జీ కూడా సేమ్ యూనిట్ ఉంటుంది. ఒత్తిడి మరియు పీడనం అనేవి ఒకే యూనిట్. స్ట్రెస్ అండ్ ప్రెషర్ ఆల్సో హ్యావింగ్ సేమ్ యూనిట్స్. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఒక్కదానికి ఒకే రకమైన ప్రమాణాలు ఉండవు. ప్రధానంగా బలానికి, పీడనానికి ప్రమాణాలు వేరువేరుగా ఉంటాయి.
సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. Question number 24. The type of glass used in making lenses and prisms is కటకాలు మరియు పట్టకాలు, వాటిని ప్రిజం అంటారు ఇంగ్లీష్. ప్రిజం, పట్టకం, కటకం, లెన్స్, వీటి తయారీలో ఇవ్వబడినటువంటి ఏ గాజు రకాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ మృదువైన గాజు, ఆప్షన్ బి పైరెక్స్ గాజు, ఆప్షన్ సి గ్జీనా గ్లాస్, ఆప్షన్ డి ఫ్లింట్ గ్లాస్. సాధారణంగా ఈ యొక్క ప్రిజాలు మరియు కటకాలు ఏవైతే ఉన్నాయో, పట్టకాలు మరియు కటకాల తయారీలో ఉపయోగించేటువంటివి ఫ్లింట్ గ్లాస్, ఫ్లింట్ గాజు అనేది ఉపయోగించడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. Question number 77. The image formed by a concave mirror dash than object. వస్తువు కంటే పుటాకార దర్పణము డాష్ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. లేదా సింపుల్గా పుటాకార దర్పణం ఏ రకమైన ప్రతిబింబాన్ని ఏర్పరిచే అవకాశం ఉంది? ఆప్షన్ ఏ ఇట్స్ ఆల్వేస్ స్మాలర్, ఇంపాసిబుల్. ఇది ఎల్లప్పుడూ చిన్నగానే ఉంటుంది అనేది తప్పండి. ఎందుకు అంటే వస్తువుని దర్పణానికి ముందు ఏ ఏ ప్రదేశాలలో ఏ ఏ స్థానాల్లో ఉంచామనే దానిపై ఆధారపడి ఉంటుందే తప్ప ఎప్పుడు ఇదే విధంగా ఏర్పడుతుంది అనేది స్పష్టంగా ఉండదు, స్పష్టంగా చెప్పడం జరగదు. అందుచేత ఇది సరి అయినది కాదు. నెక్స్ట్ వన్, ఇట్స్ ఆల్వేస్ లార్జర్. ఇది పెద్దదిగా కానీ చిన్నదిగా కానీ ఎప్పుడు ఏర్పడదు, ఒకే రకంగా ఎప్పుడు ఉండదు. ఈజ్ ఆల్వేస్ ఈక్వల్. ఇది ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, కెన్ బి స్మాలర్ ఆర్ లార్జర్. ఎస్. దర్పణానికి ముందు వస్తువును ఏ ఏ ప్రదేశాలలో ఏ ఏ స్థానాల్లో ఉంచుతున్నాము అనే దానిని బట్టే ప్రతిబింబము అనేది చిన్నదా పెద్దదా అనేది ఉంటుంది తప్ప ఇది ఎల్లప్పుడూ ఇదే రకమైన ప్రతిబింబం ఏర్పరుస్తుంది అని చెప్పడం అనేది సరి అయినది కాదండి ఈ పుటాకార దర్పణం విషయంలో. చేత ఆప్షన్ ఇక్కడ డి అనేది సరి అయిన సమాధానంగా తీసుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 85. A moving coil galvanometer can be converted into a ammeter by connecting to the moving coil galvanometer. ఒక కదిలే తీగ చుట్ట గాల్వానామీటర్ను, ఇది కదిలే తీగ చుట్ట గాల్వానామీటర్ అనుకుందాం. ఈ కదిలే తీగ చుట్ట గాల్వానామీటర్ను అమ్మీటర్గా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాం. కన్వర్ట్ ఇంటూ అమ్మీటర్. మరి ఇలా అమ్మీటర్గా కన్వర్ట్ చేయాలి అంటే గాల్వానామీటర్కు దేనిని కలపాల్సి ఉంటుంది? గాల్వానామీటర్కు దేనిని సంధానం చేస్తే అది అమ్మీటర్గా కన్వర్ట్ అవుతుంది? గాల్వానామీటర్కు ఎస్ అనగా షంట్. షంట్ అంటే ఏమిటి? అత్యల్ప లేదా స్వల్ప నిరోధాన్ని షంట్ అని పిలుస్తారు. కాబట్టి గాల్వానామీటర్కు షంటును సమాంతరంగా కలిపితే అది అమ్మీటర్గా మార్పు చెందుతుంది. ఆప్షన్ ఏ లో రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. ఓకే, శ్రేణిలో తక్కువ నిరోధకత ఉన్న దానిని కలపడము ఓకే, కానీ ఇది శ్రేణి అనేది తప్పు. లో రెసిస్టెన్స్ ఇట్ ఈజ్ ఓకే, బట్ ఇన్ సిరీస్ అనేది రాంగ్ అండి. ఏ లో రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్, ఎగ్జాక్ట్లీ 10% కరెక్ట్. ఇది సమాంతరంగా తక్కువ నిరోధాన్ని కలపాల్సి ఉంటుంది. ఎస్, అందుచేత ఆప్షన్ బి అనేది సరి అయిన సమాధానము.
క్వశ్చన్ నెంబర్ 92. క్యాలిక్యులేట్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 400 హెర్ట్జ్. 400 హెర్ట్జ్ల పౌనపున్యము యొక్క ఆవర్తన కాలము లెక్కించండి. పౌనపున్యము న్యూ ఈజ్ ఈక్వల్ టు 400 హెర్ట్జ్. పౌనపున్యము న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t. Therefore, t is equal to 1/nu, which is equal to 1 nu means 400. Nu is nothing but 400. 1/400. 1/4. 1/4 into 100. It can has been like to 10⁻⁻². 500ని 10⁻⁻² అని చెప్పొచ్చండి. దెన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అంటే ఏమవుతుంది మనకు 0.25 ఇంటూ ఎక్స్ట్రా మనకేముంది 10⁻⁻². ఏమడిగారు? టైం, కాలము. కాలానికి ప్రమాణాలు సెకండ్లు. దెన్ 10⁻⁻² అంటే ఇంకా ముందు ఏం చేయాలి? 2 డిజిట్స్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే 0.0025 సెకండ్లకు సమానము. కాబట్టి ఆవర్తన కాలం విలువ 0.0025. సో ఇన్ దిస్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. వెరీ సింపుల్. పౌనపున్యాన్ని ఇచ్చారండి, కాలం ఎంత అని అడిగారు. కాలానికి పౌనపున్యానికి మధ్య సంబంధం విలోమ సంబంధం. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t. ఇందులో టీ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. 1/nu 1/400 ఈక్వల్ టు 0.0025 seconds. So option C is the correct one for this question. Thank you. Namaskaram sir. Welcome to IAC Institute. Now we are discussing RRB Group D, RRC Group D Chemistry Grand Test number 19. ఇందులో చూడండి ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ obtained on adding of quicklime to H2O? అంటే ఇక్కడ పొడి సున్నాన్ని అంటే CaO, కాల్షియం ఆక్సైడ్, పొడి సున్నం లైమ్ కాల్షియం ఆక్సైడ్, వెన్ వీ యాడ్ టు వాటర్, నీటికి కలిపితే ఏమవుతుంది అంటున్నాడండి. CaOను వాటర్ కలిపితే మనకు కాల్షియం హైడ్రాక్సైడ్, పిక్ మనకు స్లేక్డ్ లైమ్ అంటారు, తడి సున్నము వస్తుందండి. స్లేక్డ్ లైమ్, తడి సున్నం వస్తుంది. అనగా ఆన్సర్ ఏదండి? స్లేక్డ్ లైమ్. స్లేక్డ్ లైమ్ తడి సున్నము అంటారండి. మరి సున్నపు రాయి అంటే కాల్షియం కార్బోనేట్ CaCO3. సున్నపు నీరు అంటే కాదు, ఏది కాదు, ఆన్సర్ కానే కాదు. నా మోర్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బార్డర్ లైన్ ఎలిమెంట్? సరిహద్దు మూలకం కాదు అంటున్నాడండి. మనకు పీరియాడిక్ టేబుల్లో చూసినట్లయితే ఎడమ వైపుకు లోహాలు ఉంటాయి. ఎడమ వైపుకు లోహాలు, అత్యధిక లోహ స్వభావాన్ని కలిగినటువంటి లోహము ఫ్రాన్షియం ఫాలోడ్ బై సీజియం. హైయెస్ట్ మెటాలిక్ నేచర్ గోస్ టు ఫ్రాన్షియం ఫాలోడ్ బై సీజియం. నా మరి అత్యధిక అలోహ స్వభావాన్ని కలిగినటువంటి అలోహం ఏది అండి? ఫ్లోరిన్. హైయెస్ట్ నాన్ మెటాలిక్ నేచర్ ఇస్ గోస్ టు ఫ్లోరిన్. మరి ఇన్ ద పీరియాడిక్ టేబుల్లో ఎడమ వైపు లోహాలు ఉన్నాయి, కుడి వైపులో అలోహాలు ఉన్నాయి. While we are moving left to right side, the metallic nature gradually decreases, the non-metallic nature is gradually increases. ఎడమ నుండి కుడికి వెళ్ళే కొలది లోహ స్వభావం క్రమక్రమేణా తగ్గుతూ అలోహ స్వభావం క్రమక్రమేణా పెరుగుతూ ఉంటుంది. అత్యధిక అలోహ స్వభావాన్ని కలిగినటువంటి అలోహము ఫ్లోరిన్గా చెప్తాం. మరి ఈ మధ్యలో ఉన్నటువంటి మూలకాలు, ఈ మధ్యలో ఉన్న మూలకాలు చూడండి, ఇవి అర్ధలోహాలు. పింక్ కలర్లో రాసినవి సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, స్టిబియం, టెలూరియం. ఇవి మనకు అర్ధలోహాలు అండి. మెటలాయిడ్స్ అంటే అర్ధలోహాలు, లో స్వభావాన్ని కలిగి ఉంటాయి, అలో స్వభావాన్ని కలిగి ఉంటాయి. మరి ఇప్పుడు ఇవి అర్ధలోహాలు. మరి ఇక్కడ ఈ విధంగా రాసినటువంటి గన్ షేప్, ఇవి అలోహాలు. అలోహాలు మొత్తము 11 ఉంటారు. ఎవరు? బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్, సల్ఫర్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇవి అలోహాలు. అంటే నాన్ మెటల్స్. ఇవి నాన్ మెటల్స్. బోరాన్ ఒక అలోహం అండి, అది ఒక
అంటే బార్డర్ లైన్ ఏం కాదు, పూర్తిగా అలోహము, ఇవన్నీ పూర్తిగా లోహాలు. ఈ బోరాన్ అన్నది బార్డర్ లైన్ మూలకమేమి కాదు, అది పూర్తిగా అలోహము. అనగా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బార్డర్ లైన్ ఎలిమెంట్ అంటే ఆన్సర్ ఏదండి, బోరాన్గా చెప్తారు. మరి సిలికాన్ చూడండి, సిలికాన్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ. అంటే ఇక్కడ ఇవి లోహాలు, అవేమో అలోహాలు, ఈ మధ్యలో ఉంది కాబట్టి అర్ధలోహం సిలికాన్, అంటే అది ఒక బార్డర్ లైన్ మూలకం. అలానే పొలోనియం చూడండి, పొలోనియం ఇక్కడ ఉంది మనకు. ఇవన్నీ అలోహాలు, ఇటువైపు అలోహాలు, ఇటువైపు లోహాలు, అంటే అక్కడ మధ్యలో ఉన్నది కాబట్టి మనము ఒక బార్డర్ లైన్ మూలకంగా చెప్తాం. బిస్మత్ చూడండి ఎక్కడుంది, 5th గ్రూప్ మూలకాల్లో బిస్మత్, ఇది కూడా ఒక రైట్ బార్డర్ లైన్ మూలకమేనండి. అంటే ఇవి బార్డర్ లైన్ మూలకాలుగా వస్తాయి. మరి అంటే లోహాలకు అలోహాలకి మధ్యలో ఉండేవి మనకు అంటే లో స్వభావం క్రమక్రమేణా తగ్గుతూ అలో స్వభావం క్రమక్రమేణా పెరుగుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి మూలకాలకే బార్డర్ లైన్ ఎలిమెంట్స్ అంటారు. క్రింది వాటిలో బార్డర్ లైన్ మూలకం కానిది అన్నాడు. మనకు బోరాన్ అన్నది పూర్తిగా అలోహము, అది బార్డర్ లైన్ మూలకమేమి కాదు. అనగా బోరాన్ ఈజ్ అ నాన్ మెటల్, నాట్ ఎ బార్డర్ లైన్, అది పూర్తిగా నాన్ మెటల్ అండి, అలోహం. మరి ఇవన్నీ లోహాలు, అవన్నీ నాన్ మెటల్స్, అలోహాలు. ఆ మధ్యలో ఉన్నటువంటి మూలకాలు మనం ఇక్కడ గ్రీన్తో రాసాం, టిన్, లెడ్, బిస్మత్, పొలోనియం. అలానే పింక్తో రాసాం సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, స్టిబియం, టెలూరియంలు మనం బార్డర్ లైన్ మూలకాలుగా చెప్తూ ఉంటామండి. నా మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాషన్, అంటే జాగ్రత్తగా మనం స్టోర్ చేయాల్సిన సమ్మేళనం ఏది అంటే అమ్మోనియం నైట్రేట్. ఎందుకంటే మనకు ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ తయారీకి యూజ్ చేస్తాం మనం అమ్మోనియం నైట్రేట్. అమ్మోనియం నైట్రేట్ మనం సాధారణంగా మనము ట్రైనైట్రోటోలిన్ కలిపామనుకోండి అమ్మోటాల్ అంటాం మనం దానిని. ఒకవేళ అమ్మోనియం నైట్రేట్కి అల్యూమినియంని కలిపామనుకోండి అమ్మోనాల్ అని అంటాం. ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అమ్మోనియం నైట్రేట్ ప్లస్ అల్యూమినియం అమ్మోనాల్. అమ్మోనియం నైట్రేట్ ప్లస్ ట్రైనైట్రోటోలిన్ మీన్స్ ఇక్కడ టోలిన్ అంటే బెంజిన్ మీద CH3 గ్రూప్ ఉంటే మీథైల్ బెంజిన్ లేదా టోలిన్ అంటారు. 3 నైట్రో గ్రూపులు కనుక ప్రతిక్షేపించినట్లయితే దానిని 3 నైట్రో గ్రూపులు 1 2 3 ట్రై నైట్రో మీథైల్ బెంజిన్కే టోలిన్ అని పేరు. అనగా ట్రైనైట్రోటోలిన్ అంటే దీని పేరు TNT. మీథైల్ బెంజిన్కి ఏమని పేరు, టోలిన్ అని పేరు, కామన్ నేమ్. నా అనగా ఇప్పుడు ఇక్కడ అమ్మోనియం నైట్రేట్ అన్నది మనం చాలా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్లో యూజ్ చేస్తామండి. నా మూడు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, ఇక్కడ అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ 16, అటామిక్ నంబర్ ఈజ్ 8, పరమాణు సంఖ్య 8, పరమాణు భారం 16. వాట్ ఈస్ ద మాస్ ఇన్ గ్రామ్స్, గ్రాములలో ఎంత, దేంది 2 moles ఆఫ్ ఆక్సిజన్, 2 మోల్ల ఆక్సిజన్ యొక్క బరువు ఎంత అంటున్నాడండి. మనకు తెలుసు ఒక మోల్ అంటే దాని ఒక మోల్ పదార్థం అంటే దాని మాలిక్యులార్ వెయిట్ యొక్క గ్రాముల పదార్థాన్ని ఒక మోల్ అంటాము. అనగా ఒక మోల్ అనగా దాని అణుభారానికి సమానమైనటువంటి గ్రాముల పదార్థాన్ని ఒక మోల్ అంటారండి. ఇప్పుడు సపోజ్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ యొక్క అణుభారం మాలిక్యులార్ వెయిట్ 40 grams ఆఫ్ NaOH కాల్డ్ as 1 mole NaOH. ఇప్పుడు HNO3 యొక్క మాలిక్యులార్ వెయిట్ 63 grams ఆఫ్ HNO3 ఈజ్ కాల్డ్ as 1 mole. అంటే ఇప్పుడు HNO3 నైట్రిక్ యాసిడ్, మరి ఇప్పుడు ఎస్టిక్ యాసిడ్ యొక్క వెయిట్ ఎంత ఉంటుందంటే 60 మాలిక్యులార్ వెయిట్, మరి 60 grams ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ ఈజ్ కాల్డ్ as 1 mole. అలానే H2SO4 యొక్క మాలిక్యులార్ వెయిట్ అనుభారం ఎంత ఉంటుంది అంటే 98, అంటే 98 grams ఆఫ్ H2SO4 ఈజ్ కాల్డ్ as 1 mole. మరి ఆక్సిజన్, ఇప్పుడు ఆక్సిజన్ పరమాణువు యొక్క పరమాణు సంఖ్య 8, పరమాణు భారం ఎంత ఉంటుంది 16. ఇప్పుడు మనము O2 అంటే ఏంటి, ఇక్కడ 2 ఆక్సిజన్లు, ఒకదానిది 16 ఇంకొక దానిది 16 అనగా 32 వస్తుంది. అంటే O2 అణుభారము మాలిక్యులార్ వెయిట్ అణుభారము మనకు 32గా వచ్చింది. మరి ఇప్పుడు ఒక మోల్ H2O అంటే ఎంత సార్, ఒక మోల్ ఆక్సిజన్ అంటే ఎంత, ఒక మోల్ ఆక్సిజన్ అంటే ఆ ఆక్సిజన్ యొక్క మాలిక్యులార్ వెయిట్కి ఈక్వల్ గ్రామ్స్. అనగా ఆక్సిజన్ యొక్క మాలిక్యులార్ వెయిట్ ఎంత 32 grams కాల్డ్ as
32 grams oxygen called as 1 mole of ఆక్సిజన్. ఒక మోల్ ఆక్సిజన్ అంటే ఎంత? 32 గ్రాముల ఆక్సిజన్ ఒక మోల్ అంటారు. మరి 2 మోల్లది ఎంత ఉంటుంది? 64 గ్రాములు. అంటే ఆన్సర్ ఎంతనండి? బి. చూడండి ఇక్కడ ఏమంటున్నాను, ఒక మోల్ అంటే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ వాల్యూకి గ్రాముల మెటీరియల్ను తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ గ్లూకోజ్ ఉంది. ఇప్పుడు గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ అనుభారం 180 గ్రాముల గ్లూకోజ్ని 1 మోల్ అంటారండి. ఇప్పుడు సపోజ్ ఇంకేదైనా తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ సోడియం కార్బనేట్ ఉంది. దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 106 grams ఆఫ్ సోడియం కార్బోనేట్ కాల్డ్ as 1 మోల్. ఇప్పుడు H2O ఉంది. దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ 18. మరి 18 grams ఆఫ్ H2O కాల్డ్ as 1 మోల్ H2O. ఈ విధంగా అంటే దాని అనుభారానికి సమాన గ్రాముల పదార్థాన్ని 1 మోల్ అంటారండి. మరి ఇప్పుడు ఆక్సిజన్ అంటే O2 అంటే దాని మాలిక్యులర్ వెయిట్ 32. మరి ఒక మోల్కి 32 గ్రామ్స్ అయితే 2 మోల్స్కి ఎంత ఉంటుంది? 64 గ్రామ్స్. అనగా ఆన్సర్ ఏదండి? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సార్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యాసిడ్ విచ్ ఫెయిల్స్ టు లిబరేట్ కార్బన్ డైఆక్సైడ్ ఫార్మ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ సోడియం బైకార్బోనేట్. అంటే ఇక్కడ సోడియం బైకార్బోనేట్ అంటే దీనిని బేకింగ్ సోడా, తినే సోడా, పాల సోడా, చపాతీ సోడా, కిచెన్ సోడా అనే పేర్లు ఉన్నాయి సోడియం బైకార్బోనేట్కి. కేక్ సోడా. ఈ కేక్ సోడా ఏ యాసిడ్తో చర్యలో పాల్గొని, ఇప్పుడు సపోజ్ ఒకటి చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇచ్చాడు. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా H2SO4. H2SO4 అంటే H మీద +1, SO4 పైన -2. సోడియం బైకార్బోనేట్ అంటే Na మీద ప్లస్, HCO3 పైన -1. ప్లస్ మైనస్తో చర్యలో పాల్గొంటుంది. ప్లస్ మైనస్తో చర్యలో పాల్గొంటుంది. సోడియం సల్ఫేట్ మళ్ళీ H2CO3 వస్తుంది. అంటే కార్బోనిక్ ఆమ్లం వస్తుంది. కార్బోనిక్ ఆమ్లం మళ్ళీ విడిపోయి ఏమిస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఇస్తుంది. అంటే ఇప్పుడు బేకింగ్ సోడా మనకు ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్తో చర్యలో పాల్గొని కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. ఇప్పుడు అలానే చూడండి. అంటే ఇక్కడ ఈ అన్ని ఆమ్లాలు సోడియం బైకార్బోనేట్తో చర్యలో పాల్గొని కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని విడుదల చేస్తాయి. కానీ ఎవరు రిలీజ్ చేయరు అంటే ఫీనాల్స్, అంటే వీక్ యాసిడ్స్, బలహీన ఆమ్లమైనటువంటి ఆల్కహాల్ మరియు ఫీనాల్లో ఈ ఆల్కహాల్. ఇప్పుడు ఆల్కహాల్ అన్నా కూడా ఆమ్లమే, రైట్? మనకి ఇక్కడ చూడండి ఫీనాల్ అంటే ఈ ఆల్కహాల్లు ఫీనాల్లు ఈ బేకింగ్ సోడాతో చర్యలో పాల్గొని కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేయవు. ఎవరండి? ఫీనాల్స్. బలహీన ఆమ్లాలైనటువంటి ఫీనాల్ అంటే అత్యంత బలహీన ఆమ్లాలైనటువంటి ఫీనాల్ మరియు ఆల్కహాల్లు సోడియం బైకార్బోనేట్తో చర్యలో పాల్గొన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేయవు. అంటే ఆన్సర్ ఏదండి? బి ఆన్సర్ అని అర్థమవుతుందండి. మరి మిగతా చూడండి. ఇప్పుడు ఫామిక్ యాసిడ్ ఉంది. ఇప్పుడు సపోజ్ సోడియం బైకార్బోనేట్ ప్లస్ ఫామిక్ యాసిడ్ అంటే HCOO మైనస్ H మీద ప్లస్, మరి Na మీద ప్లస్, HCO3 మీద మైనస్. ప్లస్ మైనస్తో చర్యలో పాల్గొంటుంది, ప్లస్ మైనస్తో చర్యలో పాల్గొంటుంది. తత్ఫలితంగా సోడియం ఫార్మేట్ ఏర్పడుతుంది. అలానే H2CO3 వస్తుంది. కార్బోనిక్ ఆమ్లం. కార్బోనిక్ ఆమ్లము అస్థిరమైనటువంటి ఆమ్లము. ఇది మళ్ళీ విడిపోతుంది. H2O మరియు కార్బన్ డైఆక్సైడ్లుగా విడిపోతుంది. అంటే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు ఆన్సర్ సోడియం బైకార్బోనేట్తో కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఇవ్వని ఆమ్లం ఏది అంటున్నాడు? కార్బోనిక్ ఆమ్లం ఇస్తుంది. ఫామిక్ యాసిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్తుంది. అన్ని బలమైన ఆమ్లాలన్నీ కార్బన్ డైఆక్సైడ్ వాయువుని ఇస్తాయి. మరి బలహీన ఆమ్లాలైనటువంటి ఫీనాల్ మరియు ఆల్కహాల్లు కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఇవ్వవు. దేనితో చర్యలో పాల్గొన్నప్పుడు? బేకింగ్ సోడాతో చర్యలో పాల్గొన్నప్పుడు. అంటే ఆన్సర్ ఏదని అర్థమవుతుందండి? ఫీనాల్. మరియు ఒకవేళ ఆల్కహాల్ ఇచ్చాడు అనుకోండి, ఆల్కహాల్ కూడా చర్యలో పాల్గొనదు, రైట్? మన కార్బన్ డైఆక్సైడ్ వాయువు రాదు అన్నాడు. అంటే ఇక్కడ బేకింగ్ సోడాతో అంటే సోడియం బైకార్బోనేట్తో ఒకవేళ ఇది క్షారం అండి, ఇది వీక్ బేస్, బలహీన క్షారం. మరి ఆమ్లంతో చర్యలో పాల్గొంటే మనకి ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేస్తాయి.
స్ట్రాంగ్ యాసిడ్ కానీ ఒకవేళ వీక్ యాసిడ్ కానీ మన కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. కానీ ఈ ఫీనాల్ మరియు ఆల్కహాల్ చాలా బలహీనమైనటువంటి ఆమ్లాలు కావడం వల్ల ఇవి కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేయవు. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, నౌ అవగాడ్రో సంఖ్య అంటే ఏమిటి? ఇప్పుడు అవగాడ్రో చూడండి, పేర్ అంటే జంట అంటాం, పేర్ అంటే 2, అట్లనే డజన్, డజన్ అంటే 12 అని తెలుసు అండి మనకు, డజన్ 12 అని తెలుసు. అలానే ఒక మోల్ అంటే ఎంత అంటే 6.023 × 10⁻23 ఒక మోల్ అంటే ఒక చూడండి, ఇప్పుడు ఒక మోల్ అంటే ఒక మోల్ పరమాణువులు అంటే ఒక మోల్ ఆటమ్స్ అంటే ఇన్ని ఆటమ్స్ ఉంటాయి అందులో. అంటే ఈ నంబర్ని మనం ఒక మోల్ నంబర్ని మనం ఏమంటారంటే అవగాడ్రో నంబర్ అంటారండి. అంటే ఇప్పుడు ఒక మోల్ ఆటమ్స్ అంటే NA అంటే ఏ అంటే అవగాడ్రో నంబర్ NA అంటారు. ఇన్ని ఆటమ్స్ ఉంటాయండి. అంటే ఇన్ని 6.023 × 10⁻23 అంటే ఇక్కడ చూడండి, అవగాడ్రో సంఖ్య అన్న ఒక మోల్ అన్న ఒకటేనండి. అంటే విలువ ఎంత? 6.023 × 10⁻23 అని చెప్తూ ఉంటామండి. అవగాడ్రో నంబర్ అంటే ఇప్పుడు ఒక మోల్ ఎలక్ట్రాన్లు అంటే అవగాడ్రో నంబర్ ఎలక్ట్రాన్లు. అవగాడ్రో నంబర్ అంటే ఎంత అంటే 6.023 × 10⁻23. ఒక మోల్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే 6.023 × 10⁻23. ఈ సంఖ్యని మనము ఒక మోల్ అంటారు, లేదంటే అవగాడ్రో సంఖ్య అని అంటుంటామండి. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, మోనోజైట్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్. మోనోజైట్ అనే ఇసుక మనకు థోరియం యొక్క ఖనిజము. మోనోజైట్ ఇసుక థోరియం డయాక్సైడ్ అనగా ఆన్సర్ ఏదండి? థోరియం. థోరియం యొక్క ఖనిజం అండి, THO2. మనకి ఇది ఎక్కడ దొరుకుతుందంటే అంటే దీన్ని మనము ఇక్కడ థోరియం యురేనియంలను న్యూక్లియర్ రియాక్టర్లలో ఇంధనంగా ఫ్యూయల్గా ఉపయోగిస్తారండి, ఇంధనాలుగా ఉపయోగిస్తారు. ఎవరిని? థోరియం యురేనియంలను. మరి ఇక్కడ మనకు యురేనియం ఇక్కడ సరే థోరియం ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు ప్రపంచంలోకెల్లా అత్యధికంగా సమృద్ధి ఉన్నటువంటి థోరియం నిల్వలు ఉన్నటువంటి దేశము మన భారతదేశం అండి. హైయెస్ట్ అబండెంట్ థోరియం రిజర్వాయర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ ఇండియా ఓన్లీ. మరి మన ఇండియాలో ఎక్కడ ఉంది అంటే కేరళలోని ఆల్వేయి బీచ్లో ఉంటుందండి థోరియం. ఏ రూపంలో ఉంటుందంటే మోనోజైట్ ఇసుక రూపంలో ఉంటుంది. సాధారణంగా శాండ్ యొక్క ఫార్ములా SiO2, సిలికాన్ డయాక్సైడ్ సాధారణంగా. మరి ఇక్కడ ఇది మోనోజైట్ శాండ్, మోనోజైట్ ఇసుక అంటారండి. మోనోజైట్ ఇసుక థోరియం డయాక్సైడ్. మరి ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్లలో ఇంధనంగా ఎవరిని ఉపయోగిస్తారంటే థోరియం మరియు యురేనియం ఆర్ ద ఫ్యూయల్స్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్స్. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. మరి ఇప్పుడు ఈ న్యూక్లియర్ రియాక్టర్లలో ఏమవుతో చూద్దాం. సరే మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. దీనికి పోయే ముందు సార్ ఇక్కడ చూడండి, ఇనుము యొక్క రైట్ నౌ ఇనుము యొక్క చూడండి, ఇనుము యొక్క ఖనిజాలు ఏమున్నాయి మనకు? హెమటైట్ అనగా Fe2O3, అలానే మ్యాగ్నెటైట్ Fe3O4, అలానే సిడరైట్ FeCO3, అలానే లియోనైట్. ఇవి ఇనుము యొక్క ఖనిజాలండి. హెమటైట్, మ్యాగ్నెటైట్, సిడరైట్, లియోనైట్ ఇవి ఇనుము యొక్క ఖనిజాలండి. సరే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? మోనోజైట్ ఇసుక అంటే థోరియం యొక్క నిల్వలండి. మరి అదే యురేనియం ఎట్లా దొరుకుతుంది మనకు భూమిలో అంటే పిచ్ బ్లెండ్ U3O8 రూపంలో దొరుకుతుందండి. పిచ్ బ్లెండ్ అంటారు దీనిని. మనము ఎల్లో కేక్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ యురేనియం యొక్క ఖనిజము పిచ్ బ్లెండ్ U3O8 యురేనియం ఆక్సైడ్ పిచ్ బ్లెండ్ లేదా ఎల్లో కేక్ అంటారు. ద స్మగ్లర్స్ దే కాల్ ఎల్లో కేక్ అంటారండి దీనిని. ఎవరిని? U3O8 పిచ్ బ్లెండ్ని మనము స్మగ్లర్స్ ఏమంటారంటే ఎల్లో కేక్ అంటారండి. ఎందుకంటే ఈ యురేనియంను ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్లో తయారు చేయడానికి యూజ్ చేస్తారండి. మరి ఆ టెర్రరిస్టులు ఏం చేస్తారు అంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ యురేనియం అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ దే కాల్డ్ ద స్మగ్లర్స్ కాల్డ్ యాజ్ ఎల్లో కేక్. ఎవరినండి? పిచ్ బ్లెండ్ని. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్.
చూడండి ఇప్పుడు ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజ్డ్ యాజ్ మోడరేటర్ మితకారిగా న్యూక్లియర్ రియాక్టర్లో ఎవరిని ఉపయోగిస్తారు? ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్లలో సాధారణంగా మనము యురేనియం కానీ థోరియంని కానీ ఇంధనంగా ఉపయోగిస్తారండి. ఇంధనంగా అంటే ఇక్కడ మితకారిగా అన్నాడు, మోడరేటర్గా అన్నాడు, మితకారిగా అన్నాడు. మరి ఆప్షన్స్కి వద్దాం. మరి ఇప్పుడు యురేనియం ఏ విధంగా యూజ్ చేస్తారని? ఇంధనంగా యూజ్ చేస్తారు, ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. ఎవరిని? ఇంధనంగా. యురేనియంని ఇంధనంగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు సోడియంని ఏ విధంగా యూజ్ చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇందులో యురేనియంను కానీ థోరియంని కానీ తీసుకొని ఈ యురేనియంను హై స్పీడ్ అంటే ఎక్కువ గతిజ శక్తి ఉన్నటువంటి ఎక్కువ గతిజ శక్తి ఉన్నటువంటి న్యూట్రాన్తో దీనిని ఢీ కొట్టిస్తారండి యురేనియం కేంద్రకాన్ని. యురేనియం బికమ్స్ బిగ్ న్యూక్లియై బికమ్స్ బేరియం మరియు క్రిప్టాన్లుగా విడిపోతూ 3 న్యూట్రాన్లను ఇస్తూ ఎనర్జీని బయటకు రిలీజ్ చేస్తుంది. 200.5 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే ఇక్కడ ఒక అణువులో దాగి ఉన్నటువంటి యురేనియంలో దాగి ఉన్నటువంటి మాలిక్యులర్ ఎనర్జీ బికమ్స్ థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ వి కన్వర్ట్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే ఇక్కడ మనకు యురేనియంలో దాగి ఉన్నటువంటి అణుశక్తి ఉష్ణశక్తిగా బయటకు వస్తుంది. ఆ ఉష్ణశక్తి నుంచి విద్యుత్ శక్తిని మనం బయటకు తీస్తాం న్యూక్లియర్ రియాక్టర్లలో. మరి మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ను 1942 డిసెంబర్ మంత్లో మనకు కొలంబియా యూనివర్సిటీకి చెందినటువంటి డాక్టర్ ఫెర్మి తయారు చేయడంతో ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్గా డాక్టర్ ఫెర్మిని చెప్తున్నాం. సరే ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు యురేనియంకి అంటే ఇక్కడ హై కైనెటిక్ ఎనర్జీ ఉన్నటువంటి న్యూట్రాన్తో దీన్ని ఢీ కొట్టినప్పుడు యురేనియం బేరియం మరియు క్రిప్టాన్లుగా బ్రేకప్ అయిపోతుంది, విడిపోతూ ఉంటుంది. రైట్, ఈ విధంగా చైన్ స్పీడ్గా జరుగుతూ ఉంటుందండి. అంటే చైన్ రియాక్షన్లో జరుగుతుంది. మరి నెమ్మదింప చేయడానికి ఈ శృంఖల చర్యను నెమ్మదింప చేయడానికి టు స్లో డౌన్ దిస్ చైన్ రియాక్షన్ మితకారినిగా యూజ్ చేస్తారు. సాధారణంగా గ్రాఫైట్ కడ్డీలను మనము మితకారిగా ఉపయోగిస్తారండి. మనము మోడరేటర్ మితకారిగా టు స్లో డౌన్ ద చైన్ రియాక్షన్. అలా కాకుండా కంట్రోలర్స్ అంటే నియంత్రణకారులు అంటారు. టు స్టాప్ ద చైన్ రియాక్షన్ పూర్తిగా ఆపివేయడానికి నియంత్రణకారులు కంట్రోలర్గా ఎవరిని యూజ్ చేస్తారంటే బోరాన్, జింక్, కాడ్మియం రాడ్స్ని యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ బోరాన్ ఏ విధంగా యూజ్ చేస్తారండి? కంట్రోలర్స్గా యూజ్ చేస్తారు. యురేనియంని ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. మరి సోడియంని ఏం చేస్తారంటే ఇక్కడ కూలెంట్గా యూజ్ చేస్తారండి. కూలెంట్గా యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ మితకారిగా ఏం యూజ్ చేస్తారు అన్నాడు. ఆన్సర్ ఏంటండి? అప్పుడు గ్రాఫైట్ అని తెలుస్తుందండి. గ్రాఫైట్ని మనము మితకారిగా అంటే మితకారిగా మోడరేటర్గా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్లలో ఇంధనంగా ఎవరిని యూజ్ చేస్తారు? యురేనియం, థోరియం. కంట్రోలర్గా ఎవరిని యూజ్ చేస్తారు? బోరాన్, జింక్, కాడ్మియం రాడ్స్ని నియంత్రణకారులుగా. మరి కూలెంట్గా ఎవరిని యూజ్ చేస్తారు? సోడియంని. మరి ఇందులో ఏమవుతుంది? హీట్ ఎనర్జీ మాలిక్యులర్ ఎనర్జీ కన్వర్ట్స్ టు హీట్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ ఇస్ కన్వర్ట్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ, విద్యుత్ శక్తిగా తయారు చేస్తాం. మరి ఇక్కడ మితకారిగా మోడరేటర్గా ఎవరిని యూజ్ చేస్తారు అంటే గ్రాఫైట్ కడ్డీని యూజ్ చేస్తారు. మితకారిగా మనము గ్రాఫైట్ కడ్డీలతో పాటుగా మనము భారజలాన్ని కూడా ఉపయోగిస్తాం. D2Oని భారజలం హెవీ ఇన్ వెయిట్ హెవీ వాటర్నిగా యూజ్ చేస్తారండి. నా ఈ విధంగా మనకు గ్రాండ్ టెస్ట్ నెంబర్ 19. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi students, welcome to IACE online classes. This is Vijay sir. So in this particular video we shall discuss RRC Group D Grant Test number 19 యొక్క బయాలజీ వీడియో ఎక్స్ప్లెనేషన్ బైలింగ్వెల్ గా చూద్దాం. ముందుగా ఫస్ట్ ప్రశ్న, హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఎయిడ్స్ ఈజ్ కాజ్డ్ బై దీనివల్ల ఎయిడ్స్ వస్తుంది. ఏ బ్యాక్టీరియా, బి ఫంగస్, సి హెల్మెంత్, డి వైరస్. సో ఏ బ్యాక్టీరియా, బి ఫంగస్ శిలీంధ్రము, సి హెల్మెంతిస్, డి వైరస్. మరి తీసుకుంటే ఇక్కడ ఎయిడ్స్ ఈజ్ కాజ్డ్ బై ఏ వైరస్ కాల్డ్ HIV, హ్యూమన్ హ్యూమన్ immunodeficiency virus, HIV, human immunodeficiency V stands for virus. Okay, so human immunodeficiency virus అనేటటువంటి వైరస్ ద్వారా ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధి అనేటటువంటి కలుగుతుంది. మొట్టమొదటిగా ఈ యొక్క వైరస్ను 1983
1984. Luc Montagnoyer, రాబర్ట్ గ్యాలో. ఒకళ్ళు యుఎస్ఏలో కనుక్కుంటే ఇంకొకళ్ళు ప్యారిస్లో. ఓకే, లుక్ మాంటగ్నాయర్ అండ్ రాబర్ట్ గ్యాలో. సో దీస్ ఆర్ ద టూ సైంటిస్ట్స్ హూ డిస్కవర్డ్ ఇండిపెండెంట్లీ ద వైరస్ కాల్డ్ HIV, and it leads to a disease called AIDS. AIDS stands for acquired immunodeficiency syndrome. Acquired I stands for immuno D stands for deficiency S stands for syndrome. ఓకే, అనేక రకాల వ్యాధి చిహ్నాలు ఉండేదాన్ని సిండ్రోమ్ అని పిలుస్తాం. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ దిస్ ఎయిడ్స్, అండ్ December 1st ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్స్ ఎయిడ్స్ డే. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్, క్లోరోఫిల్, హిమోగ్లోబిన్, మెలనిన్ ఆర్. క్లోరోఫిల్, హెమోగ్లోబిన్, మెలనిన్ అనునవి. సో this chlorophyll is a green color pigment. Hemoglobin is an oxidizing red colored pigment. Melanin gives black color to the skin. Okay, సో కాబట్టి ఇక్కడ క్లోరోఫిల్ కానీ, హెమోగ్లోబిన్ కానీ, మెలనిన్ కానీ ఇవన్నీ కూడా ఏంటి? వర్ణ ద్రవ్యాలు లేదా వర్ణక పదార్థాలు. ఓకే, సో దోస్ ఆర్ పిగ్మెంట్స్. సో దీస్ పిగ్మెంట్స్ గివ్స్ ఎ డెఫినెట్ కలర్ టు దట్ పర్టికులర్ పార్ట్. క్లోరోఫిల్ తీసుకుంటే ఆకుపచ్చ రంగు ఇస్తుంది, హెమోగ్లోబిన్ ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఓకేనా? అండ్ వేరాజ్ ద మెలనిన్ గివ్స్ బ్లాక్ కలర్ ఆర్ డార్క్ కలర్ టు ద స్కిన్. కాబట్టి చర్మంలో మెలనిన్ కనబడుతుంది, రక్తంలో హెమోగ్లోబిన్ ఉంటుంది, పత్రంలో క్లోరోఫిల్. సో క్లోరోఫిల్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద లీఫ్, అండ్ హెమోగ్లోబిన్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద రెడ్ బ్లడ్ cells, and melanin is present in the skin. So answer is option A. Next, enzymes are made of substances that are in the nature of. ఎంజైములు స్వభావ రీత్యా ఏ పదార్థాలతో తయారవుతాయి? సో ఎంజైమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ సబ్స్టాన్సెస్ దట్ ఆర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ప్రోటీన్స్. సో రసాయనికంగా అన్ని ఎంజైములు వేటితో తయారవుతాయి? ప్రోటీన్లతో తయారవుతాయి. సో all chemically all proteins are made up of all enzymes are made up of proteins. మొత్తము ఎంజైములన్నీ కూడా ప్రోటీన్స్తో నిర్మితమవుతాయి. కాబట్టి ప్రోటీన్స్ అనేటటువంటివి కండరాలలోను, హార్మోన్లోను, ఎంజైమ్లోను అన్నిట్లోనూ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దట్ ద ప్రోటీన్స్ కాల్డ్ స్ట్రక్చరల్ న్యూట్రియంట్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్, డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ లీడ్స్ టు. డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్, ఇనుము లోపం దీనికి దారితీస్తుంది. ఏ అనరెక్సియా, బి అనీమియా, సి పాలీసైథీమియా, డి ల్యూకోపీనియా. సో అధికంగా ఆర్బీసీ ఉత్పత్తి అవ్వడాన్ని పాలీసైథీమియా అంటాం. ల్యూకోపీనియా మీన్స్ డిక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ WBC. ఓకే, సో నౌ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ లీడ్స్ టు ఏ కండిషన్ కాల్డ్ అనీమియా. దేనికి దారితీస్తుంది? రక్తహీనతను కలిగిస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. There are 5 types of taste. They are bitter, sweet, salty, umami and dash. రుచులు 5 రకాలు ఉన్నాయి. అవి చేదు, తీపి, ఉప్పు, ఉమామి మరియు డాష్. సో ఇక మిగిలినటువంటిది ఇక్కడ పులుపు. సో కాబట్టి ఇక్కడ పులుపు అనేటటువంటిది సరి అయిన జవాబు అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఆప్షన్ సి, పుల్లని. నెక్స్ట్, బట్ హియర్ రిమెంబర్, umami means it's a kind of taste which we can see in the Asian food items. ముఖ్యంగా జపాన్ దేశపు వంటకాలలో ప్రత్యేకించి మాంసము తర్వాత ఈ యొక్క నెక్స్ట్ కొన్ని ప్రోటీన్స్ మిక్స్ చేసినటువంటి దాంట్లో ప్రత్యేకంగా మనకు కనిపించేటటువంటి టేస్ట్నే ఈ యొక్క ఉమామి అని పిలుస్తారు. ఇది కూడా ఒక రకమైనటువంటి పులుపు లాంటి రుచితో కూడుకున్నటువంటిది. క్లియర్? సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సోర్ టేస్ట్. Doctors recommended that we should cook our food in oil rather than in vanaspati ghee because.
సో డాక్టర్స్ రికమెండెడ్ దట్ వీ షుడ్ కుక్ అవర్ ఫుడ్ ఇన్ ఆయిల్ రాదర్ దాన్ ఇన్ వనస్పతి గీ బికాస్ డాక్టర్స్ సలహా ప్రకారం మన ఆహారాన్ని వనస్పతి నెయ్యిలో కాకుండా నూనెలో ఉడికించడానికి కారణం ఏంటి అంటున్నాడు. మరి ఇక్కడ వనస్పతి అనేటటువంటిది విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్లాంట్ గీ, మొక్కల నుంచి వచ్చే నెయ్యి లాంటి పదార్థాన్ని ఏమంటాం, వనస్పతి అని పిలుస్తారు. ఓకే, నౌ దిస్ వనస్పతి కంటైన్స్ వనస్పతి ఆర్ డాల్డా కంటైన్స్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకేనా, మరి మన శరీరానికి అవసరమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఏవి అంటే అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సో there are two types of fatty acids, unsaturated fatty acids, saturated fatty acids. The unsaturated fatty acids are called essential fatty acids. The saturated fatty acids are called non-essential fatty acids. Unsaturated are called అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అనేటటువంటివి ఖచ్చితంగా మన శరీరానికి అవసరమైనటువంటి క్రొవ్వు ఆమ్లాలు. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అనేటటువంటివి మన శరీరంలో తయారవుతాయి, పెద్దగా అవసరము లేనటువంటి క్రొవ్వు ఆమ్లాలు. మరి యొక్క సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలతో, సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్తో ఎవరు తయారవుతారు, డాల్డాను తయారు చేస్తారు. ఎందుకంటే మొక్కల నుంచి లభించేటటువంటి నూనెలలో ఉన్నటువంటి అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఓకే, ఆయిల్స్లో ఉన్నటువంటి అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ను, అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలను హైడ్రోజినేషన్ ప్రక్రియ ద్వారా సంతృప్త క్రొవ్వు ఆమ్లాలుగా మార్చి వనస్పతి లేదా డాల్డాను రూపొందిస్తారు. ఓకే, కాబట్టి యొక్క వనస్పతిని అధికంగా తినడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టే డాక్టర్స్ మనకేం సలహా ఇస్తారు, వనస్పతిలో ఉపయోగించడం కంటే కూడా ప్లాంట్ ఆయిల్స్ను ఉపయోగించడం మేలు. ఎందుకంటే ప్లాంట్ ఆయిల్స్ కంటైన్స్ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అనేటటువంటివి మొక్కల నుంచి లభించే నూనెలలో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి నూనెలను మనము అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి కాబట్టి ఎక్కువగా తీసుకున్న ఇబ్బంది లేదు, మనకు అవసరం కాబట్టి. సో హియర్ నూనెలలో అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు ఉంటాయి. సో ఆయిల్ కంటైన్స్ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నెక్స్ట్, హైబ్రిడైజేషన్ ఈజ్ సంకరకరణం అనగా కండక్షన్ ఆఫ్ వాటర్ ఇన్ సాయిల్, ప్లవింగ్ ఆఫ్ సాయిల్, రాటన్ ప్లాంట్ ప్రొడక్ట్స్, క్రాస్ పాలినేషన్ బిట్వీన్ టూ ప్లాంట్స్, మట్టిలో నీటి ప్రసరణ, నేల దున్నుట, కుళ్ళిన మొక్కల ఉత్పత్తి, రెండు మొక్కల మధ్య క్రాస్ ఫలదీకరణం. సో హైబ్రిడైజేషన్ మీన్స్ గెటింగ్ ఎ హైబ్రిడ్ వెరైటీ, ఒక ప్రత్యేక సంకర రకాన్ని పొందడం. పేరెంట్స్ కంటే కూడా అన్ని లక్షణాలలో కొంత బహిర్గత్వాన్ని, డామినెన్స్ను చూపించే మొక్కను తయారు చేయడానికి ఉపయోగించే ప్రక్రియను హైబ్రిడైజేషన్ అంటారు. సో హియర్ ఇట్ ఈస్ ద క్రాస్ ఫర్టిలైజేషన్ బిట్వీన్ టూ ప్లాంట్స్. Clear? Answer D is the right answer for the question. Next, milk fever in cows occurs due to lack of. ఆవులలో పాలు జ్వరం దేని లోపం వల్ల వస్తుంది? సో ఇక్కడ పాల జ్వరానికి మినరల్కు సంబంధం ఉంది. సో దెర్ ఈజ్ ఎ డైరెక్ట్ లింక్ బిట్వీన్ ఎ మినరల్ అండ్ మిల్క్ ఫీవర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ కాల్షియం. సో కాల్షియం లోపించినటువంటి ఆహారం తిన్నటువంటి యొక్క క్యాటిల్స్లో మనకు ప్రత్యేకించి ముఖ్యంగా కౌస్లో మనకేం సంబంధం, పాల జ్వరం అనేటటువంటిది వస్తుందన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. బ్లడ్ షుగర్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ డాష్ ఇన్ ద సర్క్యులేటింగ్ బ్లడ్. రక్తంలో చక్కెర అంటే రక్త ప్రసరణలో ఉండే మొత్తము డాష్ అంటున్నాడు. సో ద బ్లడ్ షుగర్ మీన్స్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్. ఓకే, రక్తంలో ఉండేటటువంటి, రక్త ప్రసరణలో ఉండేటటువంటి మొత్తము గ్లూకోజ్ను ఏమంటాము, బ్లడ్ షుగర్ అని పిలుస్తారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ మెడికల్ రీసెర్చ్. క్రింది వానిలో వైద్య పరిశోధనలతో సంబంధము లేని వారు ఎవరు అంటున్నాడు. ఆప్షన్ ఏ లూయిస్ పాస్చర్, ఆప్షన్ బి ఐజాక్ న్యూటన్, ఆప్షన్ సి విలియం హార్వే అండ్ ఆప్షన్ డి జోసెఫ్ లీస్టర్. మరి ఇక్కడ తీసుకుంటే వైద్య పరిశోధనతో, మెడికల్ రీసెర్చ్తో సంబంధం లేనటువంటి వారు ఖచ్చితంగా ఎవరై ఉంటారు ఇక్కడ, ఐజాక్ న్యూటన్. ఓకే, ఇతను గ్రావిటేషన్కు సంబంధించిన వర్క్ చేసిన వ్యక్తి. ఓకే, న్యూటన్ సూత్రాలు ఉన్నాయి మనకు, న్యూటన్ ప్రిన్సిపల్స్. మరి మిగిలిన వాళ్ళని చూస్తే లూయిస్ పాస్చరైజేషన్ టెక్నిక్,
విలియం హార్వే బ్లడ్ సర్క్యులేషన్, జోసఫ్ లీస్టర్ అనస్థీషియాకు సంబంధించి చూసినటువంటి వర్క్లో, అంటే ఒక సర్జరీ జరిగేటప్పుడు ఆ గాయం మానపడానికి ఎటువంటి చర్యలు మనం చేపట్టాలి, ఎటువంటి కండిషన్స్లో మనం సర్జరీని జరపాలి, సో సర్జరీకి ముందు సర్జరీ తర్వాత గాయాన్ని మాన్చేటటువంటి విధానంలో ప్రత్యేకంగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త. ఓకే, సో బిఫోర్ wound and after surgery, how to heal the wound very quickly, that research was done by Joseph Lister. Here answer for the question option B, Isaac Newton. That's all. Thank you.